చాలా మంది అడుగుతున్నారు, అయోధ్యలోని రాముడి గుడి కట్టడానికి గవర్నమెంట్ ఎంత డబ్బులు ఖర్చు పెడుతుందని. ఇంకొన్ని మంది అడుగుతున్నారు, ఒక మతం యొక్క గుడి కట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తుంది, మనది సెక్యులర్ గవర్నమెంట్ కదా అని. కరెక్ట్గా మాట్లాడంటే అయోధ్యలోని రాముడి గుడి కట్టడానికి గవర్నమెంట్ ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదు. సో ఒరిజినల్గా రాముడి గుడి కట్టడానికి మనం ప్రజలే రామ జన్మభూమి ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే స్టార్టింగ్లోని 900 కోట్లతోని రాముడి గుడి కడదామని చెప్పి ప్లాన్ చేసి ప్రజల్ని చందాలు ఆహ్వానించారు. సో అలాగా ఈ చందా రూపంలోనే 11 కోట్ల మంది భారతీయులు 3600 కోట్ల పైగా డబ్బుల్ని డొనేషన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అయితే ఈ డొనేషన్ డబ్బులతో రాముడి గుడి కడుతున్నామని. కాదు ఫ్రెండ్స్, రామ జన్మభూమి ట్రస్ట్ వారు ఏం చేశారంటే ఈ డబ్బుల్ని 3 బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI బ్యాంక్, ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ ఇన్వెస్ట్ చేసిన వడ్డీ డబ్బులతోని రాముడి గుడి కడుతున్నారు ఫ్రెండ్స్. సో